హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే శ్రీకాకుళం ఎచ్చెర్ల హైవే మీద అయితే మరో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే వరుస రోడ్డు ప్రమాదాలతో అయితే ఎచ్చెర్ల హైవే అయితే రక్తపు మడుగులు అయితే తొక్కుతుంది అయితే చూడొచ్చు. అయితే చూడండి, వేగంగా వస్తున్నటువంటి లారీ ముందుగా వెళ్తున్నటువంటి లారీని అయితే వెనక నుంచి గట్టిగా ఢీకొనడంతోనే లారీ డ్రైవర్కి అయితే తీవ్రంగా అయితే గాయాలతో అయితే అయింది. అయితే ఇప్పటికే వెంటనే NH5 సిబ్బంది అదేవిధంగాను 108 వాళ్ళు కూడా వచ్చి డ్రైవర్ని అయితే హుటాహుటిగా హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. అయితే వాహనం తాలూకా పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది ప్రమాదం ఏ విధంగా అయితే జరిగి ఉండొచ్చని. లోపల పాటు అంతా కూడా నుజ్జైపోయింది జరిగింది. అయితే వస్తున్నటువంటి లారీని ఏదైతే ముందు వెళ్తున్నటువంటి లారీని గమనించకుండాను ఒక్కసారిగా ఆకస్మికంగానైతే ఇది గుద్దడం అయితే జరిగింది. దాన్ని బట్టి ఒక్కసారి యాక్సిడెంట్ అయితే జరిగింది. అయితే ప్రత్యక్షంగా ముందు వెళ్తున్నటువంటి లారీ డ్రైవర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటి ఆయన మాటలో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఈ లారీ ఇప్పుడు ఏ టైంలో యాక్సిడెంట్ అయింది? టైమింగ్ అయితే ఐడియా లేదు కానీ మామూలుగా అయితే రన్నింగ్లో ఉన్నాను. నేను రన్నింగ్లో ఉన్నాను, ఆయన రన్నింగ్లో ఉన్నారు. నేను స్లో మూమెంట్లో వెళ్తున్నాను. మామూలుగా ఆయన వచ్చి వెనక నుంచి మామూలుగా ఒకసారి కొట్టేసేది బండి. దబ్బమని అంటే ఇంకేటైంది దబ్బమని అంటే నేను దిగొచ్చి చూడటానికి ఇంకా ఆయన డ్రైవర్ సీట్లో గోల పెడుతున్నాడు. ఆ కుర్రోడు ఉన్నాడు క్లీనర్, మాకు క్లీనర్ లేదు, ఆయన క్లీనర్ ఉన్నాడు. క్లీనర్ బయటికి తీసి మా ట్రాలీ మీద పడుకుని పెట్టి తీసుకు అంబులెన్స్కి వేరే కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళేం ఫోన్ చేశారు, అంబులెన్స్ వచ్చింది, అందరూ సాయం చేశారు, తీసుకెళ్ళి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అది జరిగింది. అంటే వెనక వస్తున్నప్పుడు గమనించలేదంటారా ఆయన, లేకపోతే ఆయన నిద్రపోయినట్టు ఉన్నారు. నిద్రపోవడం వల్ల జరిగింది, లేదంటే లేదు జరగవు. ఎందుకంటే నేను రైట్ సైడ్ మార్జిన్లో ఉన్నాను, ఆయన కొట్టిన మార్జిన్ ఉంది, ఓన్లీ బ్లాక్ కనబడుతున్నాయి. టైర్లు అక్కడి నుంచి ఇక్కడ దాకా గీడ్చుకొచ్చేది అంటే ట్రాలీ అడిపోయింది. అది క్యాబ్ అయితే ఇక్కడ ఉంది కానీ ట్రాలీలు అడిపోయాయి టైర్లు. దానివల్ల ఏంటంటే ఆయన నిద్రపోయాడు, నిద్రపోవడం వల్ల అది తగిలింది, అనుకోకుండా జరిగింది. ఏమైనా ప్రాణాపాయం ఉందా లేకపోతే ఏమైంది? ప్రాణానికి ఏం లేదు, కాలు ఒకటే డ్యామేజ్, అదొకటే. ఇంకా ఆయనకి ఏమంటే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమైంది అని మనకు తెలియదు ప్రస్తుతానికి. చూశారు కదా. అయితే సో ముందు వెళ్తున్నటువంటి లారీని వెనక నుంచి వస్తున్నటువంటి లారీ అయితే ఇద్దరు కూడా రైట్ మార్గంలోనే రైట్ సైడ్ కి అయితే ఉన్నారు. హైవే పక్క నుంచి రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు కూడాను ఆకస్మికంగాను అంటే డ్రైవర్ నిద్రపోయి ఉండవచ్చు, దానివల్ల అయితే చూసుకోకుండా అయితే గుద్దారంటున్నారు. అయితే గుద్దిన తర్వాత వెంటనే డ్రైవర్ని అయితే అక్కడ ఉన్నటువంటి క్లీనరు అదేవిధంగా ఉన్నటువంటి లారీ కూడా అయితే తీసుకెళ్లి ఆ లారీ పైన అయితే పడుకోబెట్టేది చూసారు. అయితే ఏ లారీ అయితే ముందు వెళ్తున్న లారీని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, నాతో పాటు రండి. మన ముందుందో ఇదే లారీ ట్రాలీని అయితే వెనక నుంచి వచ్చినటువంటి లారీ అయితే ఢీకొనడం జరిగింది. అయితే ఇది కంప్లీట్ గా సాలిడ్ ఐరన్ తో ఉన్నటువంటి ట్రాలీ కాబట్టి ఆ ముందు వెళ్తున్నటువంటి లారీ అయితే నుజ్జైపోవడం అయితే జరిగింది. అయితే ఏదేమైనప్పుడు కూడాను ఆ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ని అయితే తీసుకుని వచ్చి ఇదే లారీ ట్రాలీ పైన అయితే పడుకోబెట్టారు 108 వచ్చినంత వరకు కూడా. అయితే 108 వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లి అయితే ఆయన అయితే పట్టుకెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడైతే హాస్పిటల్ అయితే చికిత్స అయితే పొందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆయన ప్రాణాపాయం అయితే స్థితిలో అయితే లేనప్పటికీ కాలు పూర్తిగాను డ్యామేజ్ అయితే అయిందంటున్నారు. అయితే ఇక్కడ స్థానికంగాను ఇప్పటికే ఎచ్చెర్ల హైవే మీద వరుస యాక్సిడెంట్లతోనైతే ఇటు చుట్టుపక్కల గ్రామస్తులు కానివ్వండి అదేవిధంగాను హైవే సిబ్బంది కూడాను ఒక్కసారిగాను అవాక్ అవుతున్నారు. ఎందుకంటే వరుస ప్రతి రోజుకు ఒక యాక్సిడెంట్. మొన్న చూస్తే ఒక కారు ఆటోను ఢీకొనడం అయితే జరిగింది. అదేవిధంగాను నిన్న చూస్తే 2 లారీలు ఢీకొనడం జరిగింది. ఈ రోజు కూడాను 2 లారీలు. హఠాత్తుగా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లకి కారణం అవేర్నెస్ లేకపోవడమా లేకపోతే నిద్రమత్తా అన్నది కూడా తెలియకుండా పోయింది. ఏది ఏమైనప్పటికీ రోడ్డు భద్రత ముఖ్యంగానైతే ప్రయారిటీ తీసుకుని హైవే వాళ్ళు చేస్తున్నటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఇంకా ముందుకు కొనసాగాలంటూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.